సో మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మా రిపోర్టర్ వేణు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలా ఉంది వాతావరణం, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ఎంఎన్ఆర్ గత సంవత్సరము ఏప్రిల్ 30వ తేదీన నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇప్పుడు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక హనంకొండ జిల్లా మినహాయిస్తే మిగతా 5 జిల్లాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల లోపల 5 జిల్లాల లోపల 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. అందులో అత్యధికంగా వరంగల్ జిల్లాలోని కల్లెడ, పరసగిరి మండలం సంబంధించిన కల్లెడలో 40.3 డిగ్రీలు, అదేవిధంగా ములుగు జిల్లా లోపల మల్లూరు గ్రామంలో 42.1 డిగ్రీలు అత్యధికంగా ములుగు జిల్లాలో ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా లోపల చిట్యాల్లో 41 డిగ్రీలు, మహబూబాబాద్ లోని మరిపేట సెంటర్ లోపల 42.1 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, వరంగల్ ఈ 4 జిల్లాల లోపల 43 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంటోంది. ఇక హన్మకొండ, జనగామ జిల్లా లోపల 41 డిగ్రీల వద్ద ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు ఈ యొక్క భూపాలపల్లి జిల్లా లోపల అటు కోల్ మైన్స్ ఉన్న నేపథ్యం లోపల అక్కడ భారీగా టౌన్ లోపల భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజుల లోపల ఫోర్కాస్ట్ లోపల వాతావరణ శాఖ 45 డిగ్రీలు చేరుకోబోతుంది. అంటే రెడ్ అలర్ట్ కు ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 3 జిల్లాలు చేరుకోబోతున్నాయంటూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇక ఉదయం నుంచే కూడా దాదాపు 9:30 నుంచే ఈ యొక్క ఉష్ణోగ్రత వేడి తీవ్రత పెరుగుతున్న నేపథ్యం లోపల కూడా వృద్ధులు, పిల్లలు ఎవరు కూడా బయటికి రావద్దు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా బయటికి రావద్దంటూ అటు వైద్యులు, మరోవైపు వాతావరణ శాఖ ప్రభుత్వం కూడా కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చింది. అదే విధంగా ఆశా కార్యకర్తలు కావచ్చు, ఆసుపత్రులు ఉన్నటువంటి రోగులకు కూడా కావచ్చు, పూర్తిగా అక్కడ సౌకర్యం అందజేయాలి. ఓఆర్ఎస్లు కూడా ఎప్పటికప్పుడు అందించాలంటూ కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అనూహ్యంగా ఈ 4 రోజుల నుంచే కూడా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున పెరుగుతున్నాయంటే ఈ తీవ్రత మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇక ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి 3 జిల్లాలకు సంబంధించి మాత్రం అధికారులు కూడా ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇక ఈ రోజు వరకు ఇప్పటివరకు చూసుకుంటే నిన్న ఉన్నటువంటి ఉష్ణోగ్రతల ప్రకారము 33 జిల్లాల లోపల 31 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయి. హన్మకొండ, పెద్దపల్లి జిల్లాలు మినహాయిస్తే మిగతా జిల్లాలు అన్ని కూడా ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయి. కానీ ఈ రోజు 12 గంటలకు వచ్చినటువంటి రిపోర్టు బట్టి చూస్తే 33 జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయి. అదే విధంగా దాదాపు 4 నుంచి 5 జిల్లాలు 44 డిగ్రీలు దాటి రెడ్ అలర్ట్ దిశ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈసారి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతూ ఉండడం, అదే విధంగా సన్ స్ట్రోక్ సంబంధించినటువంటి బాధితులు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే పూర్తి అప్రమత్తంగా ఉండాలంటే సూచన అయితే చేస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ వేణు.